57వ పాఠం. సింహం కుందేలు. అనగనగా ఒక అడవి. ఆ అడవికి రాజు సింహం. రాజు కాబట్టి రోజు అడవిలో వేటాడి జంతువుల్ని పట్టి తినేసేది. అడవిలో నివసిస్తున్న మిగతా జంతువులకు రాజుగారి పద్ధతి నచ్చలేదు. అవన్నీ సమావేశమయ్యాయి. రోజుకి ఒక జంతువు చొప్పున సింహానికి ఆహారంగా వెళ్ళాలని నిర్ణయించుకున్నాయి. ఆ విషయం తెలియజేశాయి. సింహరాజు అందుకు అంగీకరించాడు. అప్పట్నుంచి రోజుకో జంతువు సింహం గుహకు వెళ్ళేది. ఒకరోజు ఒక కుందేలు వంతు వచ్చింది. అది ఎంతో దిగులు పడింది. ఎలాగైనా తప్పించుకోవాలని ఆలోచించింది. వెళ్ళవలసిన సమయం కంటే ఆలస్యంగా వెళ్ళింది కుందేలు. ఏమిటి ఇంత ఆలస్యంగా వచ్చావు? కోపంగా అడిగింది సింహం. నేను చాలా ముందుగానే బయలుదేరాను. దారిలో నన్ను మరో సింహం అడిగింది. నేనే రాజును అంటూ మిమ్మల్ని చాలా తిట్టింది. నేను అతి కష్టం మీద తప్పించుకు వచ్చాను అంది కుందేలు. ఎక్కడుందది? దానికెంత ధైర్యం అంటూ గట్టిగా అరిచింది సింహం. రండి ప్రభు, మీకు దాని స్థావరం చూపుతాను అంది కుందేలు. ఇద్దరూ కలిసి కొంత దూరం వెళ్ళాక కుందేలు ఒక బావి చూపించింది. సింహం బావి గట్టెక్కి తొంగి చూసింది. బావి నీళ్ళల్లో తన నీడను చూసి మరో సింహం అనుకుంది. దానికి కోపం వచ్చింది. గర్జిస్తూ బావిలోకి ఒక్క దూకు దూకింది. అంతే, ఆ పాడుబడిన బావిలో నుండి సింహం బయటపడలేకపోయింది. అమ్మయ్య, పీడ వదిలింది అనుకుంటూ కుందేలు ఇంటికి పరుగు తీసింది.